రాష్ట్రాన్ని పాలించే సత్తా లేదని బీఆర్ఎస్ కి ప్రజలు అధికారాన్ని దూరం చేశారని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడారు. ఏ రాష్ట్రం చేయలేని రుణమాఫీని ఏకకాలంలో తెలంగాణ ప్రభుత్వం చేసిందన్నారు. గతంలో విచ్చలవిడిగా రైతు బంధు ఇస్తే తాము వచ్చాక సాగు యోగ్యమైన భూములకే ఇస్తున్నామని చెప్పారు. 10 సంవత్సరాల కాలంలో మీరు 7 లక్షల కోట్లు ఏదైతుందో రాష్ట్రాన్ని అప్పులు నెట్టింది అధ్యక్ష. 7 లక్షల కోట్లు. ఆ 7 లక్షల కోట్లు అప్పు తీర్చడానికి కొరకు ఏదైతుందో ఇప్పుడు ప్రతి మాసం 6,500 కోట్లు వడ్డీ రూపకంగా ఈ ప్రభుత్వం ఏదైతే చెల్లింపు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వాస్తవం కాదు అధ్యక్ష. ఈ మీ ఒప్పందం ఇది. నెలకు 6,500 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత అధ్యక్ష? 12,72 12,80,000 కోట్లు అధ్యక్ష. ఈ రాష్ట్ర బడ్జెట్లో సంవత్సరానికి 80,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పు తీర్చడానికి వెచ్చించే పరిస్థితి ఏర్పడితే రేపు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడతారంట. నేను పత్రికలు చూసా అధ్యక్ష. మీరు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ఏముంది అధ్యక్ష? అందులో 1,00,000 కోట్లు ఏదైతుందో గత ప్రభుత్వం చేసిన అప్పు కట్టడానికి పోతుంది. 1,00,000 కోట్లు ఏదైతుందో మీరు గత ప్రభుత్వం చేసిన అప్పు కట్టడానికి పోతుంది అధ్యక్ష అంటున్నాను. అంటే ఏంటి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇదేనా అధ్యక్ష? నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది అధ్యక్ష. నేను ఉమ్మడి రాష్ట్రంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్న అధ్యక్ష. ఆనాడు పెద్దలు రోషే గారు ఆర్థిక మంత్రిగా నాట్ సింగిల్ డే ఈవెంట్ ఫర్ ఓవర్ డ్రాఫ్ట్, నాట్ సింగిల్ డే ఈవెంట్ ఫర్ ఓవర్ డ్రాఫ్ట్ అంత క్రమశిక్షణతో ఏదైతే ప్రభుత్వం నడిపిస్తే బట్ ద సక్సెసివ్ గవర్నమెంటే. ఇక తెలంగాణ రాష్ట్రం అన్న అన్ని వనరులు కలిగి ఉన్నాం మనం. పారిశ్రామికంగా అన్ని విధాలు అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం మనకున్నది. ఇన్ని సదుపాయాలు ఇన్ని ఆర్థిక వనరులు కలిగి ఉండి కూడా ఇన్ని ఫార్మస్యూటికల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇవన్నీ పెట్టుకొని కూడా రాష్ట్రం అప్పులు పోయింది అని చెప్పంటే ఏదైతుందో ఇది మీ అసమర్థత కాదా అధ్యక్ష? ఆ పాపాన్ని ఏదైతుందో వెళ్ళి ప్రభుత్వం ఏ విధంగా చేపట్టాలా, ఏ విధంగా కొనసాగాలి అధ్యక్ష? దయచేసి ఏం చేయలేక కాదు, మీరు ఎన్ని అప్పులు చేసినప్పటికీ ఇలా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టినప్పటికీ కూడా ఏదైతున్నదో ఈ ప్రభుత్వం ఇది మేము ఎన్నికలు చేసిన వాగ్దానం అని చెప్పడం లేదు అధ్యక్ష. దయచేసి వాళ్ళు గమనించడం మొత్తం దేశంలో మా భారతీయ జనతా పార్టీ మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో అధికారులు ఉన్నారు. ఎక్కడైనా వాళ్ళు రుణమాఫీ ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. మొత్తం దేశంలో వీళ్ళు రుణమాఫీ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదు అధ్యక్ష చెప్పండి. మీరు 2 పర్యాలు రుణమాఫీ చేస్తామని చెప్పింది అధ్యక్ష. మీరు చేసింది ఏంటి? విడుదల వారిగా చేసింది అధ్యక్ష. విడుదల వారిగా చేయడంతో ఏమైంది అధ్యక్ష? మీరు చేసిన అప్పు అది రుణమాఫీ కాదు, వడ్డీ మాఫీ పథకంగా మారిపోయింది. వడ్డీ మాఫీ పథకం